Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలు ఆశీర్వదించాలని, మీరు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి అని, ఆత్మీయంగా శారీరకంగా మీరు దీవెన పొందాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే, ప్రార్థన సహాయం కావాలంటే ఖచ్చితంగా మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయడానికి మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో రాయబడింది, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. దేవుని ఉపదేశాన్ని అంగీకరించిన వారిని వారు సురక్షితంగా ఉంటారని, దేవుని ఉపదేశము అంగీకరించిన వారు కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఈ రెండు ఆశీర్వాదాలు కోరుకుంటాడని. ఒకటి సురక్షితంగా ఉండడం, టు బీ ఇన్ సేఫ్ ఇన్ ఆల్ కండిషన్స్, సేఫ్టీని కోరుకుంటాడు మనిషి. అన్ని విషయాల్లో భద్రపరచబడడం, కీడులు, శ్రమలు, ఉపద్రవాలు, కష్టాలు వస్తున్నప్పుడు కాపాడబడాలి అని, సంరక్షించబడాలి అని మనిషి కోరుకుంటూ ఉంటాడు. బైబిల్ సెలవిస్తుంది దేవుడు మనల్ని కాపాడుతాడని. ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కొనుకుడు నిద్రపోడని, అంటే తన ప్రజల్ని కాపాడే దేవుడు ఆయన కొనుకుడు నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనకి అగ్ని ప్రాకారంగా ఉంటారని, తన అగ్ని రథాలు మన చుట్టూ ఉంచుతారని, ఆయన తన దూతలు మనకి కావలుగా ఉంచుతారని, ఆయన ఇప్పుడు కూడా మనకు కాపుదలు ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపవాది నుండి, శత్రువుల నుండి, కీడు చేయాలనుకున్న వారి నుండి, అనారోగ్యాల నుండి దేవుడు మనల్ని కాపాడతాడు. 10,000 మంది కూలిపోయినా ఏ తెగులు కూడా సమీపించకుండా, ఏ అపాయం యుద్ధకు రాకుండా దేవుడు మనల్ని కాపాడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే నెమ్మదిగా ఉండడం, కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా ఉండడం. చాలామందికి అన్నీ ఉన్నా, డబ్బున్నా, చదువున్నా, లేనిది ఏంటంటే సమాధానం లేకపోవడం, అధికారం ఉన్నా సమాధానం లేకపోవడం. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారో దేవుడు వారికి నెమ్మదిని దయచేస్తాడు అని. హల్లెలూయా. దేవుడు దగ్గరికి వస్తే వారికి దేవుడు విశ్రాంతిని ఇస్తాడని, ప్రతి భారం నుండి దేవుడు విడుదల ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందరూ కూడా ఈ ఆశీర్వాదాలు కోరుకుంటారు. ఈ ఆశీర్వాదాలు రెండు కలిపితే ఒక పదంలో మనం చెప్పాలి అంటే దీన్ని క్షేమం కలిగి ఉండడం అంటారు. ఎప్పుడైనా మీరు బైబిల్ చూస్తారు కదా, మీకు క్షేమం విస్తరించబడను, అతని కలిగిన దానంతటికీ కూడా క్షేమం ఊడుగా. కానీ అంటే అర్థం ఏంటంటే అతను, అతని ఇంటివారు అతనికి కలిగిందంతా కూడా కాపాడబడతారని, అతను, అతని ఇంటివారు సమాధానం కలిగి ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు జీవితంలో యోబు క్షేమస్థితి కలిగి ఉన్నాడని మొదట, తర్వాత అపవాది రావడం ద్వారా అంతా కూడా కోల్పోయాడు. అయితే దేవుడు అతను కోల్పోయిన క్షేమస్థితిని మరలా ఇచ్చాడని. ఈరోజు మీరంతా కూడా క్షేమం కలిగి ఉండాలని, దేవుడు మీకున్నదాన్ని, మిమ్మల్ని, మీ ఇంటి వారిని దేవుడు కాపాడాలని, శాంతి సమాధానంతో నింపాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం ఆ వాగ్దానాన్ని ఆశ్రయిస్తాం, ఎప్పుడు మనం ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అంటే బైబిల్ సెలవిస్తుంది, మనము దేవుని ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు. ఉపదేశము అన్న మాటకి అర్థం ఏంటంటే ఇన్స్ట్రక్షన్ అని. మనం ఎప్పుడైనా ఒక టీవీ కానీ, ఒక కెమెరా కానీ, ఒక ఫోన్ కానీ మనం కొన్నప్పుడు మనకి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్తారు. దాంట్లో ఎలా వాడాలి, ఏ బటన్ నొక్కాలి, ఎలా ఫిక్స్ చేయాలన్న విషయాలు దాంట్లో ఉంటాయి. దాన్ని తయారు చేసిన వారు ఆ మాన్యువల్ని పెడతారు దాంట్లో. అలాగే దేవుడు మళ్ళీ చేశాడు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన మనకి ఇన్స్ట్రక్షన్ చెప్తారని, ఉపదేశం చెప్తారని. మనం ఎలా నడవాలి, ఎలా నడిస్తే దీవించబడతాం, ఎలా నడిస్తే ఆశ్రయించబడతాం, ఎలా నడిస్తే మోక్షరాజ్యాన్ని సంపాదించుకుంటామో దేవుడు మనకు తెలియపరుస్తాడు. మన బ్రతుకు అర్థము మన సృష్టికర్త దగ్గరే మనకు దొరుకుతుంది అని. హల్లెలూయా. దేవుని ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు సురక్షితంగా ఉంటారని, వారు సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, దేవుని మాటలు సమ్మతిస్తే, అంటే దేవుని మాటలు అంగీకరిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారని. సమ్మతిస్తున్నామా దేవుని మాటలకి? కొంతమందికి ఉండే ప్రశ్న, దేవుడు మాట్లాడతారని. బైబిల్ సెలవిచ్చే మాట, వినగలిగే చెవి, గ్రహించే మనసు ఉంటే దేవుడు ప్రతిరోజు కూడా మాట్లాడతారు. అనుదినము కూడా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారని. ప్రతిరోజు మీరు బైబిల్ చదువుతున్న ప్రతిసారి దేవుడు మీతో మాట్లాడుతున్నారాయన. దేవుని సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నారాయన. పౌలు గారు తెస్సలోనిక సంఘంలో వాక్యం చెప్తుంటే ఆ సంఘము పౌలు గారు చెప్తున్న మాటలు మనుష్యుల మాటలను ఎంచక దేవుని వాక్యము అని అంగీకరించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.
మనం ఎప్పుడైనా వాక్యం చదువుతున్నప్పుడు కానీ, దేవుని సేవకులు అందిస్తున్న వాక్యం వింటున్నప్పుడు కానీ, వాగ్దానం ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు కానీ మనం సిద్ధపడి కూర్చోవాలి. ఏమని సిద్ధపడి కూర్చోవాలి? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే విశ్వాసంతో కూర్చున్నప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడతాడని. ఆయన నిష్ప్రయోజనంగా కానీ వ్యర్థంగా కానీ ఒక మాట కూడా మాట్లాడరు. ఆయన మేలు చేయాలని, మన జీవితానికి ఉపకారం చేయాలని, మనల్ని లేవనెత్తాలని దేవుడు మాట్లాడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన మాటలు సమ్మతించినప్పుడు మనం మంచి వాటిని అనుభవిస్తాం. మేలుతో దేవుడు మనం తృప్తిపరుస్తారని. ఇద్దరు సమ్మతించకుండా కలిసి నడవలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. దేవునితో పాటు నడవాలి అంటే, దేవుడి ఆశీర్వాదాలు అనుభవించాలంటే మనం దేవుని వాక్యం ఒప్పుకోవాలి. అవును, దేవుడు నాతోనే మాట్లాడారు, దేవుడు నాతో చెప్పారు, నాలో ఈ భక్తిహీనత ఉంది, నాలో గర్వం ఉంది, నాలో మోసం ఉంది, నాలో అపవిత్రత ఉంది, నేను సరి చేసుకున్నప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాం. బైబిల్లో దావీదు గారు పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు దావీదు గారికి చెప్పారు, నాతన్ ప్రవక్త ద్వారా, దావీదును పాపం చేసావని. వెంటనే దావీదు గారు సరి చేసుకున్నారు, దేవుని దగ్గర ఒప్పుకున్నారు కాబట్టి దావీదు గారిని దేవుడు ఆశీర్వదించారు. కయ్యను తప్పు చేశాడు, కయ్యను పాపం చేశాడు. దేవుడు చెప్పారు, కయ్యను నీలో పాపం ఉందని చెప్పినప్పుడు కయ్యను ఒప్పుకోలేదే, ఇంకా కోప్పడ్డాడు, హేబేలుని చంపేశాడు, శపించబడ్డాడు. దేవుని ఉపదేశాన్ని, మేలు కలిగించే ఉపదేశాన్ని, ప్రయోజనం కలిగించే ఉపదేశాన్ని మనం పక్కన పెట్టేస్తాం, శాపాన్ని కోరుకుంటున్నామని. అక్కడ బైబిల్ సెలవిస్తుంది, దేవుని ఉపదేశాన్ని అంగీకరిద్దాం. దేవుడు మీతో మాట్లాడినప్పుడు దాని ప్రకారం సరి చేసుకుందాం. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచుకుందాం. బైబిల్లో నయమాను అనే వ్యక్తిని మనం చూస్తాము. నయమాను కుష్ఠరోగంతో బాధపడతాడు. నయమాను ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా గారు చెప్తారు, యోర్దాను నదిలో 7 సార్లు మొలగమని. అయితే ఎప్పుడైతే నయమాను దేవుని మాటను అంగీకరించి అక్కడ యోర్దాను నదిలో 7 సార్లు ములిగాడో, నయమాను స్వస్థపరచబడ్డాడు. మీకు స్వస్థత కావాలి అంటే మీరు దేవుని మాటని అంగీకరించాలి అని. హల్లెలూయా. దేవుని మాటను ఒప్పుకోవాలి. వినేవారు చాలామంది ఉన్నారు, వినడానికి చాలామంది కొదువు లేదు. కానీ అంగీకరిస్తున్నామా? సమ్మతిస్తున్నామా? దేవుని మాటలు సరి చేసుకుంటున్నామా? ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంచుతున్నామా? కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి అయిన మరియమ్మ గారు చెప్పిన మాట ఏంటి? ఆయన చెప్పింది చేయండి అని. యేసుప్రభు ఏం చెప్తే అది చేయమని. వారు యేసుప్రభు చెప్పిన మాటకి అంగీకరించి ఆయన చెప్పింది చేశారు. నీరు ఎలా మారిందంట? ద్రాక్షారసంగా మార్చబడిందని, కొరత తీర్చబడిందని. ఈరోజు ఏ అద్భుత కార్యం జరగాలని మీరు ప్రభు దగ్గర ఆశిస్తున్నారు? దేవుడు మీ జీవితంలో ఏ అద్భుత కార్యం చేయాలని మీరు ఆశిస్తున్నారో దేవుడు అద్భుత కార్యం చేస్తారని. మీరు దేవుని మాటలకి సమ్మతిస్తే, మీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకుంటే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు అని. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు 30 60 100 ఫలిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఆశీర్వదించబడతారని. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు దేవుని సంఘంలో చేర్చబడతారని. ఆ సంఘాన్ని దేవుడే కాపుదలిస్తాడు, ఆ సంఘాన్ని దేవుడే పోషిస్తాడు, ఆ సంఘాన్ని దేవుడే నడిపిస్తాడు అని. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు. కాబట్టి అంగీకరిద్దాం. దేవుడు మీతో మాట్లాడిన ప్రతిసారి దేవుని మాటను అంగీకరించి దాని ప్రకారం బ్రతికినప్పుడు ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన పొందుకుంటామని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని కాపాడుతారు, మీకు సమాధానం ఇస్తారు, మంచి వాటితో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తారు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, మీకు వేలాది వందనాలు వేసే. ఈరోజు ఉదయాన్నే ఇలా వాగ్దానం ధ్యానం చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకు వందనాలు. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు వేసే ప్రభు. మీరు వాగ్దానం చేశారయ్యా, మీ ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, మీ ఉపదేశాన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ప్రభా, వారికి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే ప్రభా వేసే, వారు సురక్షితంగా ఉంటారని, సమాధానం కలిగి ఉంటారని, నెమ్మది కలిగి ఉంటారని ప్రభా. వారు తండ్రి జీవం గల దేవేశ ప్రభా, అన్ని విషయాలు తృప్తిపరచబడతారని ప్రభా, మంచి వాటిని వారు అనుభవిస్తారని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు వేసే. హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు ప్రభా, కల్మషం నుండి, దుష్టత్వం నుండి ప్రభా మేము విడుదల పొందుతామని సెలవిచ్చిన దేవా మీకు వేలాది వందనాలు వేసే ప్రభా. మా ప్రతి అవసరం తీర్చబడాలన్నా ప్రభా, మేము పాపం చేయకుండా పవిత్రులుగా ఉండాలన్నా ప్రభా, మేము మీ వాక్యానికి సమ్మతించాలని ప్రభా మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు. మేము మీతో పాటు నడవాలి అంటే ప్రభా, మీతో సహవాసాన్ని మేము అనుభవించాలంటే, మీ తోడుని మేము అనుభవించాలంటే ప్రభా, మీ వాక్యానికి సమ్మతించాలని ప్రభా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు వేసే ప్రభా. ప్రియులు ఎంతమంది అయితే ప్రభా విన్న వాక్యాన్ని అంగీకరించి ప్రభా దాని ప్రకారం జీవిస్తున్నారు ప్రభా, ఒకసారి వారికి జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలతో బాధపడుతున్న వారిని లేవనెత్తండి, ఆశీర్వదించమని దేవా బ్రతిమాలుకుంటున్నాను వేసే ప్రభా. ప్రతి కీడి నుండి, అపాయాల నుండి ప్రభా తప్పించమని దేవా బ్రతిమాలుకుంటున్నాం వేసే. మీరు అగ్ని ప్రాకారంగా ఉండమని ప్రభా బ్రతిమాలుకుంటున్నాను వేసే. ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, మీ హస్తం వారికి తోడుగా ఉంచండి అయ్యా. ఈరోజు అంతట్లో మీ సహాయం, మీ కాపుదల వరకు ఉంచుకొని గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.